సో మనకి గ్రూప్ 2కి సంబంధించిన పేపర్ 2కి సంబంధించిన తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన వివరణ ఇప్పుడు జరుగుతుంది. దీంట్లో మనకు ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క అభ్యర్థులు రాజకీయ చరిత్ర చదవాల్సిన అవసరం లేదు. కేవలం సామాజిక సాంస్కృతిక చరిత్ర అధ్యయనం చేస్తే సరిపోతుంది. సామాజిక సాంస్కృతిక చరిత్ర అంటే మనం ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క ఆనాటి సమాజము, వర్ణ వ్యవస్థ, కుల పద్ధతి, స్త్రీ స్థానము, తర్వాత ఆనాటి సాంఘిక దురాచారాలు, ఇవి సామాజిక వ్యవస్థ. అదేవిధంగా మనం ఈ యొక్క సాంస్కృతిక పరిస్థితులు తీసుకున్నట్లయితే ఆనాటి ఈ యొక్క విద్యా వ్యవస్థ, తర్వాత ఈ యొక్క నిర్మాణాలు, సంగీతము, చిత్రలేఖనము మొదలైనవి ఈ కోవకు వస్తాయి. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాలను మాత్రమే అధ్యయనం చేయాలి తప్ప రాజకీయ చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క రాజుకు సంబంధించిన సాంస్కృతిక అంశాలు, సామాజిక అంశాలు మాత్రము అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అంటే ఒక రాజవంశంలో మనం ముఖ్యంగా తీసుకుంటే ఆ రాజవంశంలోని రాజులందరినీ గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. ఆ రాజుల్లో ముఖ్యమైన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అధ్యయనం చేస్తే సరిపోతుంది. మనకి ఇప్పుడు మొట్టమొదటి లెసన్ ఈ చాప్టర్స్లో శాతవాహనుల యొక్క మొట్టమొదటి రాజధాని మన తెలంగాణ ప్రాంతంలో ఉంది. అది కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల. మరి శాతవాహన రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు అనేది ఒక ప్రశ్న. శాతవాహన రాజ్యాన్ని స్థాపించింది శ్రీముఖుడు. ఈ యొక్క శ్రీముఖుడు కోటిలింగాలను రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. ఎందుకంటే శ్రీముఖుని నాణ్యాలు మనకు కోటిలింగాలలో దొరికాయి. అదేవిధంగా మనము శాతవాహనుల కాలంలో మనం ముఖ్యంగా ఇంకా ముఖ్యమైన కొంతమంది పాలకులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మనకు ఈ యొక్క మొదటి శాతకర్ణి అనేవాడు తొలి శాతవాహన రాజుల్లో గొప్పవాడు. ఆయన గురించిన సమాచారం మనకు ఈ యొక్క దేవి నాగానిక వేయించిన, ఆయన భార్య అయిన దేవి నాగానిక వేయించిన నానాఘాట్ శాసనం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క మొదటి శాతకర్ణి కాలంలో గతంలో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ 3 సార్లు జరిగాయి. 2008, 11, 12 సంవత్సరాలు జరిగాయి. అంటే గత గ్రూప్ 2లో ఈ యొక్క ఇచ్చిన ప్రశ్నలను తిరిగి కొన్ని ప్రశ్నలను ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పేపర్లను మళ్ళీ మనం రివ్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క పేపర్లో మనకు తీసుకుంటే ఈ యొక్క మొదటి శాతకర్ణి కళింగను పరిపాలించే కారవేలుణ్ణి ఓడించినట్లు తెలిపే ఆధారం ఏమిటని గతంలో మనకు 2008లో అడిగిన ప్రశ్న ఇది. అంటే మనకు ఇక్కడ దీని ఆన్సర్ ఏంటంటే చుల్ల కళింగ జాతకం. దీని ఆన్సర్ చుల్ల కళింగ జాతకం ఆధారంగా మొదటి శాతకర్ణి యొక్క కళింగ పాలకుడైన కారవేలుణ్ణి ఓడించినట్లు మనకు తెలుస్తుంది. తర్వాత మనకు శాతవాహనులకు సంబంధించి ఈ యొక్క హలుడు యొక్క ముఖ్యమైన రాజు. శాతవాహనులలో హలుని యొక్క నెంబర్ ఎంత అని అడుగుతారు. ఆ విధంగా శాతవాహనులలో హలుడు 17వ రాజు అని మనం ఆన్సర్ చెప్పవచ్చు. తర్వాత హలుడు గాథా సప్తసతి అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత హలుడికి కవివత్సలుడు అనే బిరుదు ఉండేది. ఈ విధంగా మనకి 2 ప్రశ్నలు కూడా గతంలో అడిగారు. గాథా సప్తసతి అనే గ్రంథ రచయిత ఎవరు అని. అదేవిధంగా ఈ యొక్క కవివత్సలుడు అనే బిరుదు ఎవరిదనే ప్రశ్న కూడా గతంలో వచ్చింది మనకు. తర్వాత వివిధ పరీక్షల్లో హలుడి యొక్క నెంబర్ ఎంత. శాతవాహనుల్లో చాలామంది రాజులు ఉన్నారు. శాతవాహన రాజులు దాదాపు 30 మంది రాజులు 450 సంవత్సరాలు పాలించారు. క్రీస్తు పూర్వం 225 నుంచి క్రీస్తు శకము 220 మధ్య పాలించారు. ఈ విధంగా శాతవాహనులు పాలించిన క్రమంలో వారి కాలం నాటి ముఖ్యమైన రాజులు ఎవరు, ఆ కాలం నాటి సామాజిక పరిస్థితులేంది మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సామాజిక పరిస్థితులు అంటే ఆనాటి సమాజము, తర్వాత వర్ణ వ్యవస్థ, కుల పద్ధతి, తర్వాత ఆ కాలం నాటి మతం అంటే మనకు తీసుకుంటే ఆ కాలంలో మనకు ప్రధానంగా 3 మతాలు ఉండేవి. ఒకటి వైదిక మతము అంటే బ్రాహ్మణ మతము లేదా హిందూ మతం, 3 ఒకటే. తర్వాత రెండవది బౌద్ధ మతము, మూడవది జైన మతము. ఈ విధంగా బౌద్ధ మతము మరి ఇక్కడ మనం ప్రధానంగా తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే బౌద్ధ మతం యొక్క డెవలప్మెంట్ అంటే తెలంగాణలో ఈ యొక్క బౌద్ధ మతం యొక్క అభివృద్ధి గురించి మనకు కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. జైన మతం గురించి కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనకి ఈ యొక్క బౌద్ధ మతం ఏ విధంగా అభివృద్ధి చెందింది, అంటే తెలంగాణలో బౌద్ధ మతం ఏ విధంగా అభివృద్ధి చెందింది,
అంటే మనకు తెలంగాణలో ఎవరి కాలంలో బౌద్ధ మతం అభివృద్ధి చెందింది మనం తీసుకుంటే శాతవాహనుల కాలంలో, ఇక్ష్వాకుల కాలంలో, తర్వాత అదేవిధంగా ఈ యొక్క విష్ణుకుండినుల కాలంలో, మనకు తర్వాత చాళుక్యుల కాలంలో కొంత మేరకు బౌద్ధ మతం అభివృద్ధి చెందింది. మరి ప్రధానంగా మనకు ఈ యొక్క శాతవాహనుల కాలంలో బ్రహ్మాండంగా బౌద్ధ మతం అభివృద్ధి చెందింది. అంటే మనం ముఖ్యంగా ఈ యొక్క శాతవాహనుల కాలంలో ఈ యొక్క చివరి గొప్ప శాతవాహన చక్రవర్తి అయిన యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఈ యొక్క ఆచార్య నాగార్జునుడు అనే బౌద్ధ మత ఆచార్యుడు ఆయన యొక్క మాధ్యమికవాదాన్ని లేదా శూన్యవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి. అంటే మాధ్యమికవాదానికి ఒక సిద్ధాంతాన్ని కల్పించిన వ్యక్తి ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు యొక్క శ్రీపర్వతం పైన ఉండేవాడు. ఆ విధంగా శ్రీపర్వతం పైన ఉన్నప్పుడు యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుని కొరకు పారావత మహావిహారాన్ని నిర్మించి ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఆచార్య నాగార్జునుడు ఈ యొక్క గొప్ప బౌద్ధ మత సిద్ధాంతకర్త. మనకు ఈ యొక్క ఆచార్య నాగార్జునునికి అనేక బిరుదులు ఉన్నాయి. ఇండియన్ ఐన్స్టీన్ అని, తర్వాత రెండో బుద్ధుడని ఆయనకు బిరుదులు ఉన్నాయి. ఈ విధంగా బౌద్ధ మతంలో ఆచార్య నాగార్జునుడు ఒక గొప్ప మేధావి. అదేవిధంగా ఆ తర్వాత ఇంకా మనకు ముఖ్యంగా అనేకమైన బౌద్ధ మత సిద్ధాంతకర్తలు, గురువులు తర్వాత కాలంలో ఉన్నారు. అదేవిధంగా బౌద్ధంలో జరిగిన అభివృద్ధి ఏంటి? బౌద్ధ మతంలో మరి అనేక నిర్మాణాలు చేశారు. శాతవాహనుల కాలంలో తీసుకుంటే మనకు బౌద్ధంలో అనేక నిర్మాణాలు జరిగాయి. అంటే శాతవాహన రాజులందరూ కూడా హిందూ మతాన్ని, వైదిక మతాన్ని పోషించారు. గౌతమిపుత్ర శాతకర్ణి ఏక బ్రాహ్మణ, ఏక ధనుర్ధార, ఆగమ నిలయ అనే బిరుదులు ధరించినట్టు మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఈ బిరుదులు ధరించాడు కాబట్టి ఆయన హిందూ మతాన్ని, బ్రాహ్మణ మతాన్ని పోషించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మరి వీరు బ్రాహ్మణ మతాన్ని పోషించినప్పుడు బౌద్ధ మతం ఏ విధంగా అభివృద్ధి చెందింది? బౌద్ధ మతం ఏ విధంగా అంటే ఆనాటి రాణులు, అంతఃపుర స్త్రీలు, పాఠక జనులు, వర్తకులు అందరూ పోటీలు పడి మరి బౌద్ధ మతానికి దాన ధర్మాలు చేశారు. ఆ విధంగా బౌద్ధ మతానికి సంబంధించిన స్తూపాలు, చైత్యాలు, విహారాలు ఈ యొక్క తెలంగాణ మొత్తం కూడా విస్తరించబడ్డాయి. మొత్తం కూడా నిర్మాణం జరిగింది. మనకు తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా ఈ కాలంలో తీసుకున్న బౌద్ధ మతంలో బౌద్ధ మత స్తూపాలు, చైత్యాలు, విహారాల్లో మనకు అనేక కేంద్రాలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలోని పనిగిరి, గాజుల బండ, తర్వాత తిరుమలగిరి, అదేవిధంగా నాగారం, వర్ధమాన్ కోట, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలోని పాసిగాం, మీర్జాపేట, అదేవిధంగా మెదక్ జిల్లాలోని కొండాపూర్, తర్వాత వరంగల్ జిల్లాలోని గీసుకొండ, తర్వాత ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మొదలైన ప్రాంతాల్లో ఈ యొక్క గొప్ప బౌద్ధ స్తూపాలు, చైత్యాలు, విహారాలు నిర్మించబడ్డాయి. మనం ముఖ్యంగా తీసుకుంటే శాతవాహనుల కాలంలో ఈ యొక్క బౌద్ధ నిర్మాణాలు బ్రహ్మాండంగా సాగాయి. ఆ విధంగా శాతవాహనుల కాలంలో తీసుకుంటే మనకు ఈ యొక్క స్తూపాలు 3 రకాలని చెప్పుకున్నాం. ఈ విధంగా 3 రకాల స్తూపాలు శాతవాహనుల కాలంలో నిర్మించబడ్డాయి. అవి ఈ యొక్క ధాతు గర్భాలు, పారిభోజకాలు, ఉద్దేశిక స్తూపాలు. ఈ విధంగా 3 రకాల స్తూపాలు ఆ కాలంలో ఉన్నాయి. అదేవిధంగా అమరావతి స్తూపాన్ని శాతవాహనులు క్రీస్తు శకం 150లో పునరుద్ధరించారు. తర్వాత మనకు ఈ యొక్క శాతవాహనుల కాలంలో బ్రహ్మాండంగా బౌద్ధ మత అభివృద్ధి జరిగింది. తర్వాత ఇక్ష్వాకుల కాలంలో కూడా బౌద్ధానికి చాలా గొప్ప అభివృద్ధి జరిగింది. తర్వాత విష్ణుకుండినుల కాలంలో కూడా బౌద్ధ అభివృద్ధి జరిగింది. మనకు ఇక్ష్వాకుల కాలంలో తీసుకుంటే ఇక్ష్వాకుల్లో రెండో రాజైన వీరపురుషదత్తుని కాలము తెలంగాణ బౌద్ధ మత చరిత్రలో ఒక స్వర్ణయుగం లాంటిది. అదేవిధంగా తీసుకుంటే ఈ యొక్క విష్ణుకుండిన రాజైన గోవిందవర్మ కాలంలో తీసుకుంటే గోవిందవర్మ మూసీ నది తీరంలో, హైదరాబాద్ సమీపంలోని చైతన్యపురి సమీపంలోని మూసీ నది తీరంలో ఆయనకు సంబంధించిన ప్రాకృత శాసనం దొరికింది. ఆ శాసనంలో తెలిపింది ఏంటంటే గోవిందవర్మ భార్య పరమ మహాదేవి యొక్క ఇంద్రపురి అంటే ఇంద్రపాల నగరంలో ఒక చాతుర్ద శౌర్య సంఘ బౌద్ధ భిక్షుల కొరకు ఒక విహారం నిర్మించినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత అదేవిధంగా గోవిందవర్మ అదేవిధంగా ఆ విహారానికి పెన్కపర్ అనే గ్రామాన్ని దానం చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా గోవిందవర్మ గోవిందరాజుల విహారం నిర్మించాడు. ఈ విధంగా బౌద్ధ మతాభివృద్ధి బ్రహ్మాండంగా తెలంగాణ ప్రాంతంలో సాగింది. మరి ఈ తెలంగాణ ప్రాంతంలో సాగిన బౌద్ధ మతాభివృద్ధి గురించిన అంశాలను మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా మనకు జైన మతం తీసుకుంటే జైన మతంలో కొండకుందాచార్యుడు అనే ప్రముఖ గురువు ఉండేవాడు. ఈయన కొండకుందాచార్యుడు సమయసారం అనే గ్రంథాన్ని రచించాడు. మరి సమయసారం అనే గ్రంథము మరి జైన మతంలో రెండు శాఖల వారు ఉన్నారు. దిగంబరులు ఉన్నారు, శ్వేతాంబరులు ఉన్నారు. వీరిద్దరు కూడా గ్రంథం అనుసరణీయమైన గ్రంథం.
ఈ విధంగా సమయసారం అనే గ్రంథాన్ని వాళ్ళిద్దరూ అనుసరించారు. తర్వాత అదేవిధంగా కొండకుందాచార్యుడు సరస్వతి గచ్చ అనే సంస్థను కూడా స్థాపించడం జరిగింది. తర్వాత మనకు ఈ విధంగా మనం ఈ యొక్క జైన మత పరంగా కొన్ని క్వశ్చన్లు రావచ్చు, మనకు బౌద్ధ మత పరంగా కొన్ని క్వశ్చన్లు మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు శాతవాహనుల కాలంలో తీసుకుంటే, శాతవాహనుల కాలంలో ఇంకా ముఖ్య విషయాల్లో శాతవాహనులో గొప్ప రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. తర్వాత ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన మరొక ముఖ్య అంశం ఏంటంటే, ఈ యొక్క ఆయన తల్లి గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించింది. ఈ నాసిక్ శాసనం ఎప్పుడు వేయించింది? గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో వేయించలేదు, ఆయన మరణానంతరం వేయించింది. కాబట్టి ఈ యొక్క రెండో పులోమావి కాలంలో వేయించింది. ఈ విధంగా ఈ శాసనము ఎప్పుడు వేయబడింది అనే ప్రశ్న కూడా మనం అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో మాతృ సంజ్ఞలను మొట్టమొదటిసారిగా వాడిన శాతవాహన రాజు ఎవరనే ప్రశ్న కూడా మన గతంలో వచ్చింది. మాతృ సంజ్ఞలను ఎవరు వాడారు మొట్టమొదటిసారిగాని అడుగుతారు. ఆ విధంగా మనకు గౌతమిపుత్ర శాతకర్ణి దానికి ఆన్సరు. మాతృ సంజ్ఞలంటే తమ పేర్లకు ముందు తమ తల్లుల పేర్లను ధరించే సాంప్రదాయాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి ప్రారంభించాడు. అదేవిధంగా మనకి ఈ యొక్క తెరచాప గుర్తులున్న పడవ గుర్తులున్న నాణ్యాలు ఎప్పుడు ఎవరి కాలానికి సంబంధించిన నాణ్యాలు అనే ప్రశ్న కూడా అడగవచ్చు. మరి ఈ విధంగా అది యజ్ఞశ్రీ శాతకర్ణి అనేది దాని ఆన్సర్. తర్వాత శాతవాహనుల కాలంలో మనం ఇంకా తీసుకుంటే ఈ యొక్క శాతవాహనులకు సంబంధించిన ఈ యొక్క శిల్పాలు మనకు ఎక్కడ లభించాయి అంటే అజంతా గుహల్లోని 9-10 నెంబర్ గుహల్లో మనకు వీళ్ళకు సంబంధించిన శిల్పాలు లభించాయి. తర్వాత ఈ రకంగా మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఈ యొక్క ఇక్ష్వాకులు, శాతవాహనుల తర్వాత వారి సామంతులు ఇక్ష్వాకులు. మరి శాతవాహనులో చివరి రాజని ఎవరని గతంలో ప్రశ్న అడిగారు. మరి చివరి రాజు ఎవరంటే మూడో పులోమావి. ఈ మూడో పులోమావి ఇక్కడి నుంచి ఆయన శత్రురాజుల దండయాత్రలకు రాగా ఆయన కర్ణాటకలోని బళ్ళారికి వెళ్ళిపోయి తన శేష జీవితాన్ని అక్కడే గడిపాడు. ఈ విషయం ఆయన వేయించిన మేకధోని శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా అంటే ప్రతి ప్రశ్నను కూడా శాసనాలకు లింకు పెట్టి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని శాసనాలను తర్వాత అంటే దేని ఆధారంగా ఇది వచ్చిందనే ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మనకి ఇక్ష్వాకుల కాలంలో ఉన్న ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏంటి అనే ప్రశ్న అడుగుతారు. ఇక్ష్వాకులు అనేవాళ్ళు క్రీస్తు శకము 225 నుంచి 300 సంవత్సరాల మధ్య వారు విజయపూర్ని రాజధానిగా చేసుకుని తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. మరి ఇక్ష్వాకు పాలకులు 4. దాంట్లో ఈ యొక్క ఇక్ష్వాకు రాజ్యస్థాపకుడు శ్రీ శాంతమూలుడు. తర్వాత ఈ యొక్క ఇక్ష్వాకు రాజ్యంలో అంటే దీనికి ఇక్ష్వాకులకు సంబంధించిన ముఖ్యాంశాలు ఏంటంటే, 1 విజయపురి ఎవరి రాజధాని అంటే కింద అడుగుతారు ఆల్టర్నేటివ్స్, ఇక్ష్వాకుల, సాలంకాయన్ల, లేకపోతే శాతవాహనుల, విష్ణుకుండిల అని ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తుంటారు. తర్వాత ఇక్ష్వాకులకు గల పేరు ఏంటంటే శ్రీపర్వతీయులు అని ఇక్ష్వాకులను పురాణాలు పేర్కొన్నాయి. అదేవిధంగా మనకు ఇక్ష్వాకుల కాలంలో ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే యెహోవల శాంతమూలుని కాలంలో సంస్కృత భాష శాసనపరంగా వాడుకలోకి వచ్చింది. తర్వాత ఇక్ష్వాకుల కాలంలో నిర్మించబడ్డ దేవాలయాలు, ముఖ్యమైన దేవాలయాలు ఏంటి, ఆ కాలంలో జరిగిన బౌద్ధ మతాభివృద్ధి ఏంటి అంటే బౌద్ధ మతమే ప్రధాన అంశం ఆ రోజుల్లో. ఎందుకంటే ఇక్ష్వాకుల కాలంలో 2వ ఇక్ష్వాకు రాజైన వీరపురుషదత్తుడు అనేవాడు ఆయన కాలం బౌద్ధ మతానికి స్వర్ణయుగం లాంటిది. ఆ కాలంలో బౌద్ధ మతం చాలా గొప్పగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా మనకు నాగార్జునకొండ గొప్ప మహాయాన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. తర్వాత ఈ విధంగా మనము ఇక్ష్వాకుల కాలం నాటి విషయాల గురించి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మనకు విష్ణుకుండినుల కాలంలో మనకు విష్ణుకుండినులు ఎవరి భక్తులని కానీ శ్రీపర్వత స్వామి భక్తులు ఎవరు అంటే వారు విష్ణుకుండినులు. తర్వాత మనకు విష్ణుకుండినుల కాలంలో 2వ మాధవవర్మ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2వ మాధవవర్మ తెలంగాణ ప్రాంతంలో అనేక శివాలయాలు నిర్మించాడు. అనేక శివాలయాలు నిర్మించాడు. మరి శివాలయాల్లో మనకు తీసుకుంటే ప్రధానమైన ఒక శివాలయం మన తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటే కేసరి రామలింగేశ్వర స్వామి ఆలయం. కేసరి అంటే వారి రాజచిహ్నం సింహం, కాబట్టి ఆ రాజచిహ్నం పేరుపైనే వారు
కేసరి రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. అది హైదరాబాద్ సమీపంలోని కీసర రామలింగేశ్వర స్వామి దేవాలయం. అదేవిధంగా ఇంద్రభట్టారక వర్మ అనే రాజు యొక్క తెలంగాణ ప్రాంతంలో యొక్క విష్ణుకుండిన రాజు మొట్టమొదటిసారిగా ఘటికా స్థానాలు అంటే విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశాడు. మరి ఆనాటి ఘటికలలో ఈ యొక్క హిందూ విద్యలు అభ్యసించేవారు. మరి చతుర్వేద విద్యలు అంటే వేద విద్యలు అభ్యసించేవారు. మరి ఈ విధంగా తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఇంద్రభట్టారక వర్మ ఏర్పాటు చేసిన ఘటికా స్థానం ఏంటంటే అది ఘటకేశ్వరం అంటే ఇప్పుడున్న రంగారెడ్డి జిల్లా ఉన్న ఘట్కేశ్వర్, దాని ఘటకేశ్వరము అదొక ఘటికా స్థానము. అదేవిధంగా మనకు ఈ యొక్క రెండవ మాధవ వర్మ 11 అశ్వమేధ యాగాలు చేశాడట, అది ఇంపార్టెంటే. తర్వాత రెండవ మాధవ వర్మ ఈ యొక్క కీసరలో పురుషమేధం అనే యజ్ఞం చేసినట్టు తెలుస్తుంది. మనకి ఈ విషయం ఏ విధంగా తెలుస్తుంది? పురావస్తు శాఖ వారి త్రవ్వకాల ద్వారా ఈ విషయం మనకు బయటపడింది. ఆయన పురుషమేధ యజ్ఞం చేసి, పురుషమేధం అంటే మనిషిని బలిచ్చి యజ్ఞం చేశాడట. ఆ విధంగా లేదా పురుషమేధం అంటారు, లేదా నరమేధం అని అంటారు, అలాంటి యజ్ఞం అనమాట. మరి ఆయనకు సంబంధించి రెండవ మాధవ వర్మ గురించి చాలా ముఖ్యమైన అంశాలు అంటే మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న అనేక శివాలయాలు, ప్రాచీన శివాలయాలు విష్ణుకుండిల కాలంలో నిర్మించబడ్డవే. అదేవిధంగా ఈ తర్వాత మనకు విష్ణుకుండిల తర్వాత మనకు ముఖ్యమైన రాజులు ఎవరంటే ఈ యొక్క వేములవాడ చాళుక్యులు ఈ యొక్క వాళ్ళ యొక్క రాజధానులు 3. ఒకటి మొట్టమొదటిది పోదనపురం లేదా బోధన్, రెండోది కరీంనగర్ జిల్లాలో ఉన్న గంగాధర, మూడోది వేములవాడ. ఈ విధంగా వేములవాడను రాజధానిగా చేసుకొని పాలించారు కాబట్టి వేములవాడ చాళుక్యులని వారిని అన్నారు. వేములవాడ చాళుక్య రాజ్యాన్ని స్థాపించిన వాడు యుద్ధమల్లుడు, వినయాదిత్య యుద్ధమల్లుడు. ఆయన సపాద లక్ష దేశాన్ని పాలించాడు. సపాద లక్ష దేశం అంటే సంవత్సరానికి 1,25,000 బంగారు నాణ్యాలు యొక్క ఆదాయం ఉన్న దేశాన్ని సపాద లక్ష దేశం అని అంటారు. ఆ విధంగా సపాద లక్ష దేశాన్ని ఆయన పాలించాడు. సపాద లక్ష దేశం అంటే ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఈ యొక్క కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రాంతాలను పాలించాడు. మరి ఈ కాలంలో ఈ యొక్క వేములవాడ చాళుక్యుల కాలంలో జరిగిన ముఖ్యమైన ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మనకి ఇక్కడ మనం అధ్యయనం చేయాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క వేములవాడ చాళుక్యుల్లో గొప్పవాడు రెండవ అరికేసరి. ఆయన ఆస్థాన కవి పంపకవి అనేవాడు ఈ యొక్క కన్నడ భాషలో ఆది కవి. ఈ పంపకవి ఆయన సంస్కృత మహాభారతాన్ని ఈ యొక్క కన్నడ భాషలోకి అనువదించాడు. అదే విక్రమార్జున విజయం. ఆ గ్రంథాన్ని అనువదించి ఆయనే రెండవ అరికేసరికి అంకితం ఇవ్వడం జరిగింది. ఆ గ్రంథంలో ఆయన రెండవ అరికేసరిని భారతంలో అర్జునుడిగా పోల్చాడు. ఆ విధంగా రెండో అరికేసరికి అంకితం ఇవ్వడం వల్ల రెండో అరికేసరి దానికి మెచ్చుకొని ఆయనకు ధర్మాపురం అగ్రహారాన్ని యొక్క కానుకగా ఇవ్వడం జరిగింది. ధర్మాపురం అగ్రహారం అంటే కరీంనగర్ జిల్లాలో ఉన్న ధర్మపురి. అదేవిధంగా ఈ కాలంలో మనకు పంపకవి రచనలు, తర్వాత జీనవల్లభుడు, పంపకవి సోదరుడు ఉన్నాడు, ఆయన పేరు జీనవల్లభుడు. ఈ జీనవల్లభుడు యొక్క గొప్ప జైన దేవాలయాలను కట్టించడంలో నేర్పరి. ఆయన ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్న కురిక్యాలలో యొక్క కురిక్యాల శాసనం వేయించాడు. కురిక్యాల శాసనంలో ఈ యొక్క ఆయనే తెలుగు కంద పద్యాలు రచింపజేశాడు. అంటే తెలుగు భాషలో ఉన్న మొట్టమొదటి 3 కంద పద్యాలను ఈ కురిక్యాల శాసనంలో ఆయన వేయడం జరిగింది. అంటే మొట్టమొదటి తెలుగు కంద పద్యాలు కురిక్యాల శాసనంలోనే ఈ యొక్క మనం గమనించవచ్చు. అదేవిధంగా తీసుకుంటే మనకు సోమదేవ సూరి అనే మరొక కవి ఉన్నాడు. సోమదేవ సూరి శాద్వాదాచల సింహ అనే బిరుదు ఆయనకు ఉండేది. అంతేకాక మన గతంలో ఈ ప్రశ్న వచ్చింది, శాద్వాదాచల సింహ అనే బిరుదు ఎవరిది అని వచ్చింది. అది సోమదేవ సూరిది. సోమదేవ సూరి యశస్తిలక అనే చెంపు రచించాడు. మనకు ఈ కాలంలో వేములవాడ ఈ చాళుక్యుల కాలంలో మనం ప్రధానంగా తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆ కాలంలో జరిగిన సాహిత్యాభివృద్ధి. ఆనాటి కవులు కన్నడ కవులు, తర్వాత తెలుగు కవులు కూడా ఉన్నారు. అదేవిధంగా జీనవల్లభుడు ఎంతోమంది కవులను పోషించాడు. అందులో మల్యరేచన అనే తెలుగు కవిని జీనవల్లభుడు పోషించాడు. ఆయనే ఈ యొక్క మల్యరేచన అనేవాడు ఆ కాలంలో గొప్ప కవి. ఆ విధంగా ఈ యొక్క జీనవల్లభుడు తర్వాత
ఈ యొక్క సోమదేవ సూరి, తర్వాత పంపకవి మొదలైన వాళ్ళ గురించి మనం అధ్యయనం చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత మనకు ముఖ్యమైన రాజవంశం కాకతీయులు. కాకతీయులు క్రీస్తు శకం 1000 సంవత్సరాల నుంచి 1323 సంవత్సరాల మధ్య పాలించారు. మరి కాకతీయుల కాలంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది తెలంగాణ ప్రాంతంలో. మరి ఈ కాలంలో కాకతీయులు చేసిన అభివృద్ధి సజీవ సాక్ష్యంగా నిలిచిపోయింది ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో. ఈ యొక్క తెలంగాణను పరిపాలించిన మొట్టమొదటి గొప్ప పాలకులు కాకతీయులు. కాకతీయులు ఈ యొక్క తెలుగు భాషను దిశల తెలంగాణ సంస్కృతిని దేశవ్యాప్తంగా దిశల విస్తరింపజేశారు. ఆ విధంగా కాకతీయులలో మనకు ఈ యొక్క కాకతీయులు అనేవాళ్ళు హనుమకొండ, ఓరుగల్లు రాజధానులుగా పాలించారు. ఈ కాకతీయులు 2 రకాల రాజులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఒకరు తొలి కాకతీయులు, రెండవ వారు మలి కాకతీయులు. మరి తొలి కాకతీయుల్లో తొలి కాకతీయులు సామంతులుగా మాత్రమే, చాళుక్యులకు సామంతులుగా, రాష్ట్రకూట్లకు చాళుక్యులకు సామంతులుగా పాలించారు. తర్వాత తొలి కాకతీయ రాజుల్లో గొప్పవాడు రెండవ ప్రోలరాజు. తర్వాత మనకి టోటల్గా కాకతీయ రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరంటే మొదటి బేతరాజు. తర్వాత కాకతీయ రాజ్యంలో తొలి కాకతీయుల్లో రెండవ ప్రోలరాజు చాలా గొప్పవాడు. ఆయనే ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించినట్లు మనకు తెలుస్తుంది. అంటే మనకి ఈ విషయం ఏ విధంగా తెలుస్తుంది? చింతలూరి తామ్ర శాసనం ద్వారా తెలుస్తుంది. తర్వాత ఓరుగల్లు కోట నిర్మాణాన్ని రెండవ ప్రోలరాజు ప్రారంభించినట్లు మనకు తెలుస్తుంది. ఈ ప్రశ్న మనకు గతంలో అడగబడింది. అదేవిధంగా మరి మలికాకతీయ రాజుల్లో, మహాకాకతీయ రాజుల్లో తొలి రాజు రుద్రదేవుడు. ఈ రుద్రదేవుడు ఆయనే చాళుక్యుల నుంచి స్వాతంత్రాన్ని క్రీస్తు 1163 సంవత్సరంలో ప్రకటించుకున్నాడు. ఆ సందర్భంలో ఆయన హనుమకొండలో ఈ రుద్రేశ్వర దేవాలయాన్ని నిర్మించాడు. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే రుద్రేశ్వర దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారని కానీ, ఎవరు నిర్మించారని కానీ అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రుద్రదేవుడు గొప్ప కవి. ఆయన నీతి సారం అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత రుద్రదేవునికి వినయభూషణుడు, విద్యాభూషణుడు అనే బిరుదులు ఉండేవి. తర్వాత మనకి కాకతీయుల్లో గొప్పవాడు ఎవరనంటే గణపతి దేవుడు. మరి గణపతి దేవుడు తన రాజధానిని క్రీస్తు 1254 సంవత్సరంలో హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చడం జరిగింది. అదేవిధంగా మరి గణపతి దేవుని గతంలో మనకు చాలా ప్రశ్నలు అడిగారు గణపతి దేవుని గురించి. ఏంటంటే ఎవరి కాలంలో రాజ్యము, ఏ కాకతీయ రాజు కాలంలో రాజ్యం కంచి వరకు విస్తరించింది అని క్వశ్చన్లు అడిగారు. తర్వాత ఏ కాకతీయ రాజు అతి దీర్ఘకాలం పాలించాడంటే కూడా మన గణపతి దేవుడే ఆన్సర్ అవుతుంది. మరి కంచి వరకు ఎవరి రాజ్యం విస్తరించిందంటే గణపతి దేవుని కాలమే అవుతుంది. అదేవిధంగా గణపతి దేవుని కాలంలో మోటుపల్లి శాసనం, అభయ శాసనాన్ని వేయించాడు. అంటే మోటుపల్లి అభయ శాసనం అనే విదేశీ వర్తకులకు అభయమిస్తూ ఆయనే మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించడం జరిగింది. తర్వాత మనకు కాకతీయుల్లో మరొక ముఖ్యమైన పరిపాలకురాలు రుద్రమదేవి. తెలంగాణను పరిపాలించిన మొట్టమొదటి స్త్రీ పాలకురాలు రుద్రమదేవి కాలంలో ఆమె నాయంకర సైన్యంలో నాయంకర వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత రుద్రమదేవి ఈ త్రిపురాంతకంలో అమ్మదేవునితో పోరాటంలో మరణించినట్లు మనకు చందుపట్ల శాసనం ద్వారా తెలుస్తుంది. తర్వాత రుద్రమదేవి అదే కాకుండా రుద్రమదేవి దేవగిరి రాజైన మహాదేవుని ఓడించినట్లు మనకు బీదర్ శాసనం వల్ల తెలుస్తుంది. తర్వాత ఇది మనకు ముఖ్యాంశాలుగా మనం చెప్పవచ్చు. మరి కాకతీయులలో చివరి చక్రవర్తి ఎవరు అంటే ప్రతాపరుద్రుడు. ఈయనను రెండవ ప్రతాపరుద్రుడు అంటారు. మరి మనం ఇదివరదానిగా రుద్రదేవుని గురించి చెప్పుకున్నాం కదా, రుద్రదేవుని మొదటి ప్రతాపరుద్రుడు అని అంటారు. రెండవ ప్రతాపరుద్రుడు కాలంలో ముస్లిం దండయాత్రలు వచ్చాయి. చివరికి 1323 సంవత్సరంలో జూనా ఖాన్ లేదా మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చేసి ప్రతాపరుద్రుడిని ఓడించి మందిగా ఢిల్లీకి పట్టుకుపోతుండగా ఆయన నర్మదా నది తీరంలోని సోమోద్భవలో మరణించినట్లు మనకు అనితల్లి రచించిన కలవచేరు శాసనం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ప్రోలయ నాయకుడు వేయించిన విలస శాసనం ద్వారా మనకు ఈ విషయాలు తెలుస్తున్నాయి. మరి ఇక్కడ ముఖ్యమైన పాలకులు, కాకతీయ రాజుల యొక్క ముఖ్య పాలకులు, వాళ్ళకు సంబంధించిన సామాజిక సాంస్కృతిక అంశాలని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప రాజకీయాలు మనకు అవసరం లేదు.
అంటే సామాజిక సాంస్కృతిక అంశాలనే ఇంతవరకు నేను చెప్పాను. తర్వాత మనకి ఈ యొక్క కాకతీయుల కాలం నాటి సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉండేది, సమాజం ఏ విధంగా ఉండేది. మరి ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే కాకతీయులు ఎవరు, కాకతీయులు ఎవరనే ప్రశ్న అడుగుతారు. ఆల్టర్నేటివ్స్ ఏమిస్తారంటే ఏ బ్రాహ్మణులు, బి క్షత్రియులు, సి వైశ్యులు, డి శూద్రులు. ఈ విధంగా కాకతీయులు అనేవాళ్ళు శూద్రులు. తర్వాత వర్ణ వ్యవస్థ ఈ కాలంలో ఏ విధంగా ఉన్నది అంటే ఈ కాలం నాటి వర్ణ వ్యవస్థలో మన ప్రధాన అంశం ఏంటంటే నూతన కులాలు, ఉపకులాలు పుట్టుకొచ్చాయి, నూతన కులాలు పుట్టుకొచ్చాయి, ఉపకులాలు పుట్టాయి అందులో నుంచి. ఆ విధంగా ఈ విధంగా వర్ణ వ్యవస్థ బాగా ఎక్స్పాండ్ అయిపోయింది, విస్తరించిపోయింది. తర్వాత మనకు ఈ కాలం నాటి మతాలు, మతపరంగా మనం తీసుకుంటే ఈ కాలంలో మతాలు తీసుకుంటే మనకు ఈ యొక్క అనేక మతాలు ఉన్నాయి. హిందూ మతం నుంచి మళ్ళీ శైవ వైష్ణవ మతాలు అప్పటికి అంతకుముందు కాలంలోనే బయటకు వచ్చాయి. మరి ఈ కాలంలో ఈ యొక్క శైవ మతం చాలా పాపులర్, చాలా గణనీయంగా అభివృద్ధి చెందింది. తర్వాత జైన మతం కూడా ఉన్నది. మరి జైన మతాన్ని తొలి కాకతీయ రాజులు దిగంబర జైన మతాన్ని అనుసరించారు. తర్వాత మలి కాకతీయ రాజులు వచ్చేసి శైవ మతాన్ని అనుసరించారు. మరి ఇక్కడ జరిగిన ముఖ్య పరిణామం ఏంటంటే శైవ మతము చాలా బ్రహ్మాండమైన స్థాయిలో ఉండి, శైవ మతం చాలా బ్రహ్మాండమైన స్థాయిలో ఉండి అది ఈ యొక్క జైన మతాన్ని బాగా దెబ్బతీసింది. ఎందుకంటే జైనులను బలవంతంగా శైవ మతంలోకి వీరు మార్చడం జరిగింది. మరి ఈ కాలంలో మనకు ప్రముఖ శైవ మత గురువు ఎవరంటే ఈ గణపతి దేవుని యొక్క శివదీక్ష గురువును చెప్పుకోవచ్చు. ఆయనే విశ్వేశ్వర శివుడు లేదా విశ్వేశ్వర శంభు. ఆయనే ప్రముఖ శైవ దీక్షా గురువు. ఆయన ఈ విశ్వేశ్వర శంభు లేదా విశ్వేశ్వర శివుడు అనేవాడు ఈ యొక్క గొప్ప శైవ మతాచార్యుడు. ఆయన అనేక పాశుపత మతశాఖలో, శైవ మత శాఖలో ఉన్న పాశుపత మతశాఖలో ఆయన గోలకీ మఠ శాఖలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గోలకీ మఠ శాఖలను అనేకం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా గోలకీ మఠ శాఖలను ఏర్పాటు చేసినప్పుడు ఈ యొక్క రుద్రమదేవి ఈ యొక్క విశ్వేశ్వర శంభుకు ఈ యొక్క మందరం అనే గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు ఆమె యొక్క మల్కాపురం శాసనం ద్వారా తెలుస్తుంది. మందరము అంటే మందడం. ఈ మందడంలో విశ్వేశ్వర శంభు ఈ యొక్క పీఠాన్ని అంటే ఒక మఠాన్ని, శైవ మఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా విశ్వేశ్వర శంభు ఎన్నో శైవ మఠాలను ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనకు విశ్వేశ్వర శంభు గురించిన విషయాలను అధ్యయనం చేస్తే బాగుంటుంది. అదేవిధంగా మనకు జైన మతం, మరి జైన మతం పూర్తిగా అంతరించిపోయిందా అంటే అంతరించిపోలేదు, కొంత మేరకు ఉన్నది. మరి ఆనాటి ప్రముఖ జైన దేవాలయాల్లో మనకు తీసుకుంటే ప్రముఖ జైన దేవాలయం మనకు ఈ యొక్క హనుమకొండలోని పద్మాక్షి దేవాలయం, అదొక జైన దేవాలయం. తొలి కాకతీయ రాజులు నిర్మించారు దాన్ని. తర్వాత మరి కాకతీయ రాజులు మరి శైవ మతాన్ని అనుసరించినప్పటికీ వైష్ణవ మతం కూడా బ్రహ్మాండంగా ఉంది. వారి రాజలాంఛనం వచ్చి వరాహము, వారి రాజలాంఛనం వచ్చి వరాహము, అది వైష్ణవ మతానికి ప్రతీక. తర్వాత కాకతీయుల కాలంలో జరిగిన సాహిత్య అభివృద్ధి విషయం, సాహిత్యం ఏ మేరకు కాకతీయుల కాలంలో అభివృద్ధి జరిగింది, సంస్కృత సాహిత్యం ఏ విధంగా అభివృద్ధి జరిగింది, తెలుగు సాహిత్యం ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనే విషయాలను మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మరి సంస్కృత సాహిత్యంలో మనం తీసుకుంటే ఆగస్త్యుడు అనే గొప్ప కవి ఉన్నాడు. ఆగస్త్యుడు అనే కవి 75 గ్రంథాలు రచించినట్టు మనకు తెలుస్తుంది. 75 గ్రంథాలు రచించినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత అదేవిధంగా మనకు ఈ యొక్క పాల్కురికి సోమనాథుడు అనే కవి ఉన్నాడు. పాల్కురికి సోమనాథుడు అనే కవి గొప్ప తెలంగాణ కవి. ఆయన ఈ బసవ పురాణము, పండితారాజ్య చరిత్రము, వృషాధిప శతకము, అనుభవసారము అనే గ్రంథాలను, అనేక గ్రంథాలను రచించడం జరిగింది పాల్కురికి సోమనాథుడు. తర్వాత ఈ కాలం నాటి మరొక ముఖ్యమైన కవి ఎవరంటే విద్యానాథుడు. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. అదేవిధంగా మరొక ముఖ్యమైన కవి ఎవరంటే రావిపాటి త్రిపురాంతకుడు. ఆయనే ప్రేమాభిరామము అనే నాటకాన్ని సంస్కృత భాషలో రచించాడు. అదే నాటకాన్ని, ప్రేమాభిరామాన్ని వినుకొండ వల్లభార్యుడు తెలుగు భాషలోకి అనువదించాడు. వినుకొండ వల్లభార్యుడు తెలుగు భాషలోకి అనువదించిన నాటక పేరేంటంటే క్రీడాభిరామం. ఈ క్రీడాభిరామం ఏ విషయాలు తెలియజేస్తుంది మనకు? హనుమకొండ ప్రజల యొక్క సాంఘిక జీవితాన్ని మనకు తెలియజేస్తుంది. తర్వాత ఇది క్రీడాభిరామం. ఆ తర్వాత మనకు ఈ విధంగా మనం ముఖ్యమైన కవుల గురించి ఇక్కడ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన కవులను అధ్యయనం చేసినప్పుడు మనకు కనీసం దాని నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా కాకతీయుల కాలంలో మరి ఇంకా ముఖ్యమైన కవులు ఉన్నారు. మరి ఈ కవుల్లో బద్దెన అనే కవి నీతిసారం రాశాడు. ఈ విధంగా ముఖ్యమైన కవుల్లో మరొక ముఖ్యమైన కవి గణపతి దేవుని యొక్క గజశాహిని ఏనుగుల పరిరక్షకుడు జాయప సేనాని. ఈ జాయప సేనాని 3 గ్రంథాలు రచించాడు. ఒకటి నృత్యరత్నావళి, రెండోది వాద్యరత్నావళి, మూడోది గీతరత్నావళి. ఈ విధంగా మరి నృత్యరత్నావళి అనేది ఆనాటి యొక్క నాట్యశాస్త్ర గ్రంథాల్లో, భారతదేశ నాట్యశాస్త్ర గ్రంథాల్లో చాలా ప్రధానమైనది, చాలా గొప్ప గ్రంథము నృత్యరత్నావళి. ఈ నృత్యరత్నావళి ఆధారంగానే రామప్ప దేవాలయంలోని శిల్పాలు చిత్రీకరించబడ్డాయి. మరి ఈ విధంగా ఈ యొక్క నృత్యరత్నావళి ఉన్నది. తర్వాత అదేవిధంగా ఆయనే సంగీతము వాద్యాలకు సంబంధించిన ఈ యొక్క వాద్యరత్నావళి, గీతరత్నావళి అనే గ్రంథాలు కూడా ఈ యొక్క జాయప సేనాని రచించడం జరిగింది. ఇది కూడా ఒక ముఖ్య గ్రంథం. ఈ యొక్క జాయప సేనాని యొక్క రచనలు కూడా చాలా ముఖ్యమైనవి కాబట్టి వాటిని ఈ యొక్క అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కాకతీయుల కాలంలో ఒక గొప్ప నాట్యం ఉండేది. అదేంటంటే పేరిణి నాట్యం లేదా పేరిణి శివతాండవం. అంటే యుద్ధానికి సైనికులు వెళ్ళేటప్పుడు ఈ నృత్యం చేసేవారు. ఈ యొక్క పేరిణి నృత్యం చేసేవారు. దీన్ని పురుషులు మాత్రమే చేసేవారు. ఈ విధంగా నృత్యం ఎందుకు చేస్తారంటే యుద్ధానికి పోయే సైనికులకు ప్రేరణను ఇవ్వడానికి, వాళ్ళలో ప్రోత్సాహం ఇవ్వడానికి, వారిని ఎంకరేజ్ చేయడానికి చేస్తారు. ఈ విధంగా యుద్ధానికి పోయే సైనికులు ఏ విధంగా ఎంకరేజ్ అవుతారంటే శివుడు తమను ఆవహించాడని ఎంకరేజ్ అవుతారు. అంటే వాళ్ళు ఆ విధంగా ప్రోత్సాహాన్ని పొంది యుద్ధానికి పోతుంటారు. మరి ఈ విధంగా కాకతీయుల కాలంలో ఉన్న ఈ పేరిణి నాట్యం అనేది తర్వాత కాలంలో మరుగున పడిపోయింది. మరి ఈ విధంగా పేరిణి నాట్యం మరుగున పడిపోయినప్పుడు నటరాజు రామకృష్ణ అనే అతడు ఈ పేరిణి నాట్యాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇది ఒక ముఖ్య అంశం. తర్వాత మనకు ఈ కాలంలో, మన కాకతీయుల కాలంలో ఇంకా నిర్మాణాలున్నాయి, దేవాలయాలున్నాయి. దేవాలయాల్లో మనకు ప్రధానమైనది ఈ యొక్క రుద్రేశ్వర దేవాలయం. హనుమకొండలో 1163 సంవత్సరంలో ఈ యొక్క రుద్రదేవుడు నిర్మించిన రుద్రేశ్వర దేవాలయం అనేది ఒక గొప్ప దేవాలయం. అది ఒక త్రికూటాలయం. అందులో శివుడు, తర్వాత కేశవుడు, సూర్యుడు అనే 3 దేవతలు ఉండేవారు. అదేవిధంగా రామప్ప దేవాలయం ఉంది. మరి రామప్ప దేవాలయం, ఈ రామప్ప దేవాలయాన్ని గణపతి దేవుని సేనాని రేచర రుద్రుడు క్రీశకం 1213 సంవత్సరంలో నిర్మించాడు. తర్వాత రామప్ప దేవాలయంలోని నంది విగ్రహం చాలా విశిష్టత గలది. తర్వాత అదేవిధంగా కాకతీయుల కాలంలో ఇంకా తెలంగాణ వ్యాప్తంగా అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఈ దేవాలయాల్లో తీసుకుంటే మనకు ఈ యొక్క ఎరుకేశ్వర, రామేశ్వర దేవాలయాలు, ఈ 2 దేవాలయాలు పిల్లల మరిలో ఉన్నాయి. తర్వాత మనకు ఇంకొక ముఖ్యాంశం కాకతీయుల కాలంలో ఏంటంటే చెరువుల నిర్మాణం. కాకతీయులు చెరువుల నిర్మాణాన్ని ఒక పుణ్యకార్యంగా భావించారు. ఆ విధంగా పుణ్యకార్యంగా భావించి వాళ్ళు చెరువుల నిర్మాణాన్ని ప్రోత్సహించారు. అంటే చెరువును నిర్మించిన వ్యక్తికి అశ్వమేధ యాగం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక చెరువును నిర్మిస్తే అంత పుణ్యం వస్తుందని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. ఫలితంగా తెలంగాణ గ్రామాల్లో అనేక చెరువులు, కుంటలు నిర్మించబడ్డాయి. నేడు తెలంగాణ గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలన్నీ కూడా కాకతీయుల కాలంలో నిర్మించబడ్డవే. ఇది చెరువుల నిర్మాణం అనేది ఒక ముఖ్య అంశం. వీటన్నింటినీ కాకతీయులు ఈ విధంగా కాకతీయుల కాలాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే మనకు అన్ని ప్రశ్నలు కూడా మనం విజయవంతంగా చేయగలము. అదేవిధంగా మనకు నెక్స్ట్ రాజవంశం వచ్చేసి కుతుబ్ షాహీలు. మరి కుతుబ్ షాహీ వంశాన్ని స్థాపించిన వాడు ఈ యొక్క సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఈ యొక్క సుల్తాన్ కులీ కుతుబ్ షా కుతుబ్ షాహీ రాజ్యాన్ని 1518 సంవత్సరంలో స్థాపించాడు. ఈ యొక్క కుతుబ్ షాహీ రాజ్యము అనేది తెలంగాణ సంస్కృతికి ఎనలేని సేవ చేసింది. మరి కుతుబ్ షాహీ రాజ్య స్థాపకుడు ఎవరు అనేది ప్రశ్న అడగవచ్చు. అదేవిధంగా కుతుబ్ షాహీల రాజధాని ఏదంటే గోల్కొండ. మరి కుతుబ్ షాహీ రాజుల్లో ఒక ముఖ్యమైన రాజు ఇబ్రాహీం కుతుబ్ షా ఈ యొక్క తెలుగు సంస్కృతికి, తర్వాత తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశాడు. ఆయన మొట్టమొదటిసారిగా పోషించిన మొట్టమొదటి ముస్లిం పాలకుడు. ఆ విధంగా మరి ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో జరిగిన తెలుగు సాహిత్యాభివృద్ధి ఏంటి? మరి ఆ కాలంలో కందుకూరి రుద్రకవి ఉన్నాడు, ఆయన ఆస్థానంలో అద్దంకి గంగాధర కవి ఉన్నాడు, తర్వాత ఈ యొక్క పొన్నగంటి తిరగనార్యుడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ముఖ్యమైన గ్రంథాలు రచించారు. మరి వీరు రచించిన గ్రంథాలు ఏంటి, వాటి దాని
వాటి ప్రాముఖ్యత ఏంటనే విషయం. తర్వాత అదేవిధంగా ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో మరి ఇబ్రాహీం కుతుబ్ షాను తెలుగు కవులందరూ కూడా మల్కీబరామునిగా కీర్తించారనేది అంశం ఒకటి. తర్వాత ఇబ్రాహీం కుతుబ్ షా యొక్క ఈ అనేక ఉర్దూ కవులను తర్వాత పర్షియన్ కవులను కూడా పోషించినట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇబ్రాహీం కుతుబ్ షా హైదరాబాద్ యొక్క అంటే గోల్కొండ నగరంలో హైదరాబాద్ లేదు గోల్కొండ నగరంలో యొక్క మూసీ నది పైన మొట్టమొదటి బ్రిడ్జి పురాణాపూల్ నిర్మించాడు. అదేవిధంగా హుస్సేన్ సాగర్ నిర్మించాడు. ఇబ్రహీంపట్నం చెరువు నిర్మించాడు. ఇబ్రహీంపట్నం నిర్మించాడు. మరి ఈ విధంగా మనకు ఇబ్రాహీం కుతుబ్ షాకు ముఖ్యాంశాలుగా మనం అధ్యయనం చేయాలి. అదేవిధంగా కుతుబ్ షాల కాలంలో మరొక ముఖ్య పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆయన కుతుబ్ షాల్లో చాలా గొప్పవాడు. ఆయన కాలంలోనే హైదరాబాద్ నిర్మాణం జరిగింది. గోల్కొండ నగరం జనసమ్మర్దమైపోతుంది. విదేశాల నుంచి చాలామంది వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విదేశీలతోని స్వదేశీలతోని గోల్కొండ నగరం కిటకిటలాడుతుంది. కాబట్టి స్వర్గానికి నకల్ లాంటి నగరాన్ని ఇంకో నగరాన్ని నిర్మించాలని మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆయన ప్లాన్ చేయడం జరిగింది. ఆయన ప్రధానమంత్రి అయిన ఇరాన్ దేశీయుడైన మీర్ మొమిన్ అస్రాబాది ఆనాటి ఆర్కిటెక్ట్ హైదరాబాద్ నగరానికి. ఆ విధంగా హైదరాబాద్ నగర నిర్మాణం జరిగింది. దీనికి ఈయనే హైదరాబాద్ నగరంలో అనేక నిర్మాణాలు చేశారు. అదే చార్మినార్ యొక్క చేయడం జరిగింది. అదేవిధంగా మహమ్మద్ కులీ కుతుబ్ షా దక్కని కాలంలో దక్కని ఉర్దూను చాలా గొప్పగా పోషించాడు. ఈ విషయం ఒకటి. తర్వాత ఆయన ఆస్థానంలో అనేక మంది తెలుగు కవులు ఉన్నారు. ఆనాటి తెలుగు కవుల్లో ప్రధానమైన కవి సారంగ తమ్మయ్య అనే కవి ఉన్నాడు. ఆయన వైజయంతి విలాసం అనే గ్రంథాన్ని రచించాడు. ఆ విధంగా మరి సారంగ తమ్మయ్య వైజయంతి విలాసాన్ని రచించాడు. మరి ఈ కాలంలో మనకు మహమ్మద్ కులీ కుతుబ్ షా కూడా గొప్ప కవి. పర్షియన్ భాషలో పారసీక భాషలో గొప్ప కవి. ఆయన కలం పేరు మాని. ఆయన యొక్క గీతాలు కులియత్ కులితో ప్రారంభమవుతాయి. కులియత్ కులి పేరుతో ప్రారంభమవుతాయి. ఆ విధంగా మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలం అనేది చాలా గొప్ప కాలం. దాని గురించిన అంశాలు మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మహమ్మద్ కులీ కుతుబ్ షా క్రీస్తకం 1611 సంవత్సరంలో బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘానికి యొక్క మచిలీపట్నంలో వర్తకం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. తర్వాత రాజులు వచ్చేసి ఈ యొక్క మహమ్మద్ కుతుబ్ షా తర్వాత ఈ విధంగా చాలామంది ఈ ముగ్గురు రాజులు తర్వాత కాలంలో పనిచేశారు. మరి చివరి కుతుబ్ షాయిల్లో చివరి పాలకుడు ఎవరు అంటే ఈ యొక్క అబుల్ హసన్ లేదా తానిషా, అబుల్ హసన్ తానిషా అని అంటారు. అబుల్ హసన్ క్రీస్తకం 1687 సంవత్సరం వరకు పాలించాడు. మరి ఆయన దగ్గర వరంగల్ బ్రాహ్మణులైన అక్కన్న మాదన్న అనే వాళ్ళు ఆయన దగ్గర ఉన్నత ఉద్యోగాలు చేశారు. మరి వీరిద్దరిని ఈ యొక్క కుట్ర చేసి తర్వాత కాలంలో హత్య చేయడం జరిగింది. ఆ విధంగా మరి ఈ రాజ్యాన్ని మరి కుతుబ్ షాహీ రాజ్యాన్ని ఎవరు ఆక్రమించారంటే క్రీస్తకం 1687 సంవత్సరంలో ఔరంగజేబు ఆక్రమించడం జరిగింది. ఆ విధంగా కుతుబ్ షాహీ రాజ్యాన్ని ఆక్రమించి ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. తర్వాత కుతుబ్ షాహీల కాలంలో జరిగిన సాహిత్యాభివృద్ధి ఒక ముఖ్య అంశము. రెండోది ఏంటంటే కుతుబ్ షాహీల కాలంలో జరిగిన ఈ యొక్క చిత్రకళ, చిత్రలేఖనం, లేకపోతే సాహిత్యము, చిత్రలేఖనము, తర్వాత వారి కాలంలో జరిగిన ముఖ్య నిర్మాణాలు, వీటిపైన మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అంటే ఈ కాలంలో కుతుబ్ షాహీల కాలంలో జరిగిన ముఖ్య నిర్మాణాల్లో మనం తీసుకుంటే హైదరాబాద్ నగరము, చార్మినార్ ఉన్నది, అందులో ఈ యొక్క చందన్ మహల్ ఉంది, దాద్ మహల్ ఉంది, ఇట్లా అనేక నిర్మాణాలు ఉన్నాయి. అదేవిధంగా గోల్కొండ కోట ఉంది. తర్వాత దాని పక్కనే ఈ యొక్క కుతుబ్ షాహీ సమాధులు, కుతుబ్ షాహీ టూమ్స్ అంటారు, అవి ఉన్నాయి. మరి కుతుబ్ షాహీ టూమ్లు ఉన్నాయి. మరి చివరి కుతుబ్ షాహీ రాజైన అబుల్ హసన్ టూమ్ అంటే ఆయన సమాధి ఇక్కడ లేదు. ఆయన సమాధి ఎక్కడుంది? ఔరంగాబాద్లో ఉంది. దాన్ని ఎవరు కట్టించారు? ఔరంగజేబు కట్టించిండు. అంటే ఎందుకు కట్టించిండంటే ఈ యొక్క చివరి పాలకుడైన ఈ యొక్క అబుల్ హసన్ని ఔరంగజేబు బంధించి దౌలతాబాద్ కోటలో ఉన్న కళామహల్లో బంధించి పెట్టాడు. తన శేష జీవితం అక్కడే గడుపుతాయని అక్కడే మరణించాడు. ఆయన సమాధి వచ్చేసి ఔరంగాబాద్లో నిర్మించబడింది. సో మనకి ఈ విధంగా మనకి ఈ అంశాలపైన మనం ఫోకస్ చేసిన కొంత అధ్యయనం చేసినట్లయితే, కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మన అన్ని ప్రశ్నలను విజయవంతంగా చేయవచ్చు. అదేవిధంగా కుతుబ్ షాహీల తర్వాత ఉన్న పాలకులు ఎవరంటే ఆసఫ్ జాహీలు మరి ఆసఫ్ జాహీ రాజ్యాన్ని స్థాపించిన వాడు నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు మీర్ కమరుద్దీన్. నిజాం ఉల్ ముల్క్ క్రీస్తకం 1724 సంవత్సరంలో ఆసఫ్ జాహీ రాజ్యాన్ని ఔరంగాబాద్ రాజధానిగా స్థాపించాడు.
ఆ విధంగా నిజాముల్ ముల్క్, మరి నిజాముల్ ముల్క్ అనేక బిరుదులు ఉన్నాయి. ఆ బిరుదులు ఏంటంటే నిజాముల్ ముల్క్ యొక్క నిజాముల్ ముల్కే అనేదే ఒక బిరుదు. ఇది కాకుండా మళ్ళీ ఫతే జంగ్, ఆసఫ్ జా, చిన్కిలిచ్ ఖాన్ అనే బిరుదులు ఉన్నాయి. మరి ఈయన అసలు పేరు మీర్ కమరుద్దీన్. ఆయన 1724 సంవత్సరంలో ఆసఫ్ జాయి రాజ్యాన్ని స్థాపించాడు. మరి ఆసఫ్ జాయి రాజ్యాన్ని 1948 సంవత్సరం వరకు, అంటే హైదరాబాదు రాజ్యంపై భారత ప్రభుత్వం పోలీస్ చర్య జరిపే వరకు కూడా ఆసఫ్ జాయిలే పాలించారు. ఆ విధంగా 7 ఆసఫ్ జాయి రాజులు యొక్క ఆసఫ్ జాయి రాజ్యాన్ని పాలించారు. మొట్టమొదటి రాజు నిజాముల్ ముల్క్ అయితే, రెండవ ఆసఫ్ జా బిరుదుతో ఈ యొక్క నిజాం అలీ ఖాన్ రాజ్యానికి వచ్చాడు. మరి నిజాం అలీ ఖాన్ కాలం అనేది చాలా ముఖ్యమైన కాలం. అంటే ఒక్కొక్క నిజాము ఒక్కొక్క యొక్క ఆసఫ్ జాయి పాలకుని కాలంలో జరిగిన ముఖ్యాంశాల గురించి మనం ఇక్కడ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు నిజాం అలీ ఖాన్ కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలు తీసుకుంటే నిజాం అలీ ఖాన్ కాలంలో ఈ యొక్క రాజధాని యొక్క ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చబడింది. అదేవిధంగా నిజాం అలీ ఖాన్ క్రీస్తకం 1766 సంవత్సరంలో యొక్క బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘానికి ఉత్తర సర్కార్లను, అంటే ఇప్పుడున్న ఆంధ్ర ప్రాంతాన్ని ఉత్తర సర్కార్లను ఆయనే ఈ యొక్క లీజుకు సంవత్సరానికి 15 లక్షల లీజుకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం తీసుకుంటే ఇది ఒక ముఖ్య అంశము. అదేవిధంగా ఈ యొక్క లార్డ్ వెల్లస్లీ ఆనాటి సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ వెల్లస్లీ అనేవాడు సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆ విధంగా సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన లార్డ్ వెల్లస్లీ ఈ విధంగా సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెడితే, ఆ విధంగా సైన్య సహకార పద్ధతిలోకి ప్రవేశించిన మొట్టమొదటి పాలకుడు నిజాం అలీ ఖాన్. ఆయన క్రీస్తకం 1798 సంవత్సరంలో ఈ సైన్య సహకార ఈ యొక్క ఒప్పందం పైన సంతకం చేశాడు. సైన్య సహకార ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది. ఆ విధంగా 1798 సంవత్సరంలో సైన్య సహకార ఒప్పందం చేసుకుంటే 1800 సంవత్సరంలో సైన్య సహకార ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీని ఆధారంగా ఈ యొక్క హైదరాబాదులో బ్రిటిష్ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. మరి హైదరాబాద్లో బ్రిటిష్ సైన్యాన్ని ఏర్పాటు చేసినప్పుడు దాని పోషణకు గాను ఆయన దగ్గర నిజాంకు దగ్గర సొమ్ము లేదు. కాబట్టి ఆయనే రాయలసీమ జిల్లాలను క్రీస్తకం 1800 సంవత్సరాల్లో ఈ యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి దారాదత్తం చేయడం జరిగింది. అదేవిధంగా మరి నిజాం అలీ ఖాన్ కాలంలో ఈ ముఖ్యాంశాలు ఉన్నాయి. వీటన్నింటినీ మనము ప్రతి అంశాన్ని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క సికిందర్ జా కాలంలో జరిగిన ముఖ్యాంశాలు ఏంటి? సికిందర్ జా కాలంలో మరి ఈ విధంగా నిజాం అలీ ఖాన్ కాలంలో మరి ఈ విధంగా సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం వల్ల నిజాం రాజు అనేవాడు ఆయన స్వాతంత్రాన్ని కోల్పోయి ఈ యొక్క బ్రిటిష్ వారికి సామంతునిగా మారిపోయాడు. అదేవిధంగా మనకు సికిందర్ జా కాలంలో పూర్తిగా ఆయన బ్రిటిష్ వారికి సామంతునిగా మారిపోయాడు. సికిందర్ జా కాలంలో ఇంకా మనకు ముఖ్యాంశాలు ఏంటంటే ఈ యొక్క రసల్ బ్రిగేడ్ అనే సైన్యం, అంటే హెన్రీ రసెల్ అనేవాడు హైదరాబాద్లో శాంతి భద్రతల పరిస్థితి సవ్యంగా లేదని చెప్పేసి రసల్ బ్రిగేడ్ అనే సైన్యాన్ని ఏర్పాటు చేశారు. మరి రసల్ బ్రిగేడ్ సైన్యము యొక్క పోషణ ఎవరు తీసుకోవాలంటే నిజాం రాజే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రసల్ బ్రిగేడ్ యొక్క పోషణ నిజాం రాజు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆ విధంగా మరి ఆయన దగ్గర సొమ్ము లేదు కాబట్టి ఆయన పామరన్ కంపెనీ దగ్గర అప్పు తెచ్చుకున్నాడు. ఈ విధంగా పామరన్ కంపెనీ దగ్గర అప్పు తెచ్చుకొని ఆయనే పామరన్ కంపెనీ నుంచి ఈ యొక్క పూర్తి అప్పుల ఊబిలోకి కూరుకుపోవడం జరిగింది. తర్వాత వచ్చిన జనరల్ ఈ యొక్క హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెన్సీ అయిన మెట్కాఫ్ ఆయనను ఈ యొక్క దీని బారి నుంచి రక్షించడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ యొక్క సికిందర్ జా కాలం తర్వాత మనకు నాసిరుద్దౌలా కాలంలో వహాబీ ఉద్యమం జరిగింది. 1839 సంవత్సరంలో ఈ యొక్క హైదరాబాద్లో వహాబీ ఉద్యమ నాయకుడైన ఈ ముబారిజ్ ఉద్దౌలాను బ్రిటిష్ వారు అరెస్ట్ చేసి గోల్కొండ కోటలో బంధించడం జరిగింది. అది మనకి ఈ కాలం నాటి సికిందర్ జా కాలం నాటి ముఖ్యాంశాలు. సికిందర్ జా పేరున వెలిసిన నగరమే సికింద్రాబాద్. అదేవిధంగా మనకు తర్వాత కాలంలో తీసుకుంటే ఈ యొక్క అఫ్జలుద్దౌలా కాలం కూడా చాలా ముఖ్య అంశం. అఫ్జలుద్దౌలా కాలంలో ఈ యొక్క 1857 తిరుగుబాటు జరిగింది. ఈ విధంగా 1857 తిరుగుబాటు జరిగిన కాలంలో అఫ్జలుద్దౌలా ఆయన దివాన్ అయిన సాలార్ జంగ్ యొక్క బ్రిటిష్ వారికి సహకరించి ఈ తిరుగుబాటును అణచివేయడానికి ప్రయత్నం చేశారు. మరి వీరి కాలంలోనే ఈ 1857 తిరుగుబాటు హైదరాబాద్లో బ్రహ్మాండంగా సాగింది. ఈ యొక్క రోహిల్లా వీరుడైన తురబాజ్ ఖాన్
బ్రిటిష్ రెసిడెన్సీ పైన 1857 సంవత్సరం జూలై 17వ తేదీన యొక్క కాల్పులు జరపడం జరిగింది. ఈ విధంగా కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపినప్పుడు ఈ యొక్క సాలార్జంగ్ వచ్చేసి ఈ యొక్క కాల్పులను నిరోధించి ఆయన పట్టుకొని ఉరి తీయడం జరిగింది, కాల్చి చంపడం జరిగింది. ఆ విధంగా మరి సిపాయిల తిరుగుబాటు అంటే 1857 తిరుగుబాటును అణచివేయడానికి బ్రిటిష్ వారికి సహకరించిన వాడు ఈయనే. ఈ యొక్క బ్రిటిష్ వారికి ఆయనే సహకరించడం జరిగింది. అఫ్జలుద్దౌలా సహకరించడం జరిగింది. అఫ్జలుద్దౌలా ఈ విధంగా సహకరించడం వల్ల బ్రిటిష్ వారు ఆయనకు స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. తర్వాత పాలకుడు వచ్చేసి మహబూబ్ అలీ ఖాన్. మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ఉన్న ముఖ్యాంశాలను మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మహబూబ్ అలీ ఖాన్ కాలంలో మనకు మహబూబ్ అలీ ఖాన్ చిన్నవాడుగా ఉన్నప్పుడు ఆయన తండ్రి చనిపోయాడు, 3 సంవత్సరాల బాలుడు. కాబట్టి ఆ విధంగా ఆయనను యొక్క పెంచి పోషించాల్సిన బాధ్యత బ్రిటిష్ వారు ఈయనకు వారసులను యొక్క సంరక్షకులు నియమించడం జరిగింది. ఆ విధంగా మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ఈ యొక్క జరిగిన ముఖ్యాంశాలను మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. చివరి పాలకుడు ఆసఫ్ జైల్లో చివరి పాలకుడు వచ్చేసి మనకు ఈ యొక్క ఉస్మాన్ అలీ ఖాన్, ఆయనే చివరి పాలకుడు. ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో జరిగిన ముఖ్యాంశాలు ఏంటి, ఆనాటి ముఖ్యాంశాలను మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మనము ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో జరిగిన ముఖ్యాంశాలు తీసుకుంటే 1918 సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. మరి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటైంది తర్వాత భారతీయ భాషల బోధనాంశంగా ఏర్పడిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం. అదేవిధంగా ఇది మనకు మరి ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలోనే భారత ప్రభుత్వము హైదరాబాద్ రాజ్యం పైన 1945 సంవత్సరంలో పోలీస్ చర్య జరిపింది. ఇది ఒక ముఖ్యాంశం. ఈ పోలీస్ చర్య గల పేరు ఏంటంటే ఆపరేషన్ పోలో. మరి నిజాముల కాలంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. మరి ఎప్పుడు కూడా వాళ్ళకు నిజాముల కాలంలో నియంతృత్వం ఎక్కువగా ఉండేది. తర్వాత ప్రజలు చాలా అనగా వెనుకబడిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో క్రీస్తకం 1883 సంవత్సరంలో హైదరాబాద్లో ప్రజా చైతన్యం వచ్చింది. 1883 సంవత్సరంలో చాందా రైల్వే పథకం సందర్భంగా హైదరాబాద్ రాజ్య ప్రజల్లో మొట్టమొదటిసారిగా ప్రజాభిప్రాయము వాళ్ళు వ్యక్తీకరించారు. మరి ఈ విధంగా ఈ ప్రశ్న ఏంటంటే హైదరాబాద్ రాజ్యంలో మొట్టమొదటిసారిగా ప్రజాభిప్రాయం ఎప్పుడు వ్యక్తీకరించబడిందంటే 1885 సంవత్సరం అని చెప్పవచ్చు మనం. 1883 సంవత్సరం అని మనం చెప్పవచ్చు. అదేంటంటే చాందా రైల్వే స్కీమ్ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం ఇంకా ఈ కాలంలో మనకు మరి హైదరాబాద్ రాజ్యంలో అనేక ఈ చైతన్యం తీసుకొని రావడానికి అనేక సంస్థలు ప్రయత్నం చేశాయి. అలాంటి సంస్థల్లో మనకు ఆర్య సమాజం 1892 సంవత్సరంలో హైదరాబాద్లో ఆర్య సమాజ శాఖ స్థాపించబడడం, తర్వాత గణేష్ ఉత్సవ సమితి, తర్వాత బ్రహ్మ సమాజము, దివ్యజ్ఞాన సమాజము, తర్వాత ఈ సంస్థలన్నీ కూడా హైదరాబాద్ రాజ్యంలో చైతన్యాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ రాజ్యంలో స్వాతంత్రోద్యమం బ్రహ్మాండంగా సాగింది. మరి హైదరాబాద్ రాజ్యంలో జరిగిన స్వాతంత్రోద్యమంలో ఈ యొక్క అనేక రకాల వ్యక్తులు పాల్గొన్నారు, మంచి గణనీయమైన పాత్ర పోషించారు. మరి హైదరాబాద్ రాజ్యంలో వందే మాతరం ఉద్యమ కాలంలో భారతదేశంలో వందే మాతరం ఉద్యమం జరుగుతున్నప్పుడు హైదరాబాద్ రాజ్యంలో కూడా ఉద్యమం జరిగింది. హైదరాబాద్ రాజ్యంలో ఖిలాఫత్ ఉద్యమం జరిగింది. అదేవిధంగా 1921 సంవత్సరంలో తెలుగు వారికి ఈ యొక్క హైదరాబాద్ రాజ్యంలో 3 భాషల ప్రాంతాలు ఉండేవి. ఒకటి మరాఠీ, రెండవది తెలుగు, మూడవది కన్నడ ప్రాంతాలు. మరి తెలుగు భాషకు ఎలాంటి గౌరవం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో 1921 సంవత్సరంలో ఆంధ్ర జన సంఘం అనే సంస్థ ఏర్పడింది. ఈ విధంగా 1921 సంవత్సరం నవంబర్ 12వ తేదీన ఈ సంస్థ ఏర్పడింది. కాబట్టి ఈ సంస్థ యొక్క సమావేశాలు అంటే తెలుగువారి సంస్కృతి, తెలుగువారి అభివృద్ధి, తెలుగువారి గత వైభవాన్ని ఏ విధంగా పైకి తీసుకుని రావాలనే లక్ష్యంతో ఈ సంస్థలు వెలిశాయి. ఈ విధంగా ఈ సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేసి తెలుగువారిలో ముఖ్యంగా తెలంగాణ వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చాయి. ఆ విధంగా దీనిలో మనం ముఖ్యంగా తీసుకుంటే ఆంధ్ర జనసభ యొక్క ఆంధ్ర మహాసభ తొలి సమావేశాలు ఎక్కడ జరిగాయి. ఆంధ్ర మహాసభ తొలి సమావేశాలు క్రీస్తకం 1930 సంవత్సరంలో జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగాయి. ఇదొక ముఖ్య అంశం. తర్వాత మనకు స్వాతంత్రోద్యమంలో మనం ప్రధాన అంశాలు తీసుకుంటే మనకు స్వాతంత్రోద్యమంలో ఈ యొక్క 1938లో వందే మాతరం ఉద్యమం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగింది. అదేవిధంగా 1938 సంవత్సరంలో హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ అనేది ఏర్పాటైంది. ఆ విధంగా హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ ఏర్పాటు గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వందే మాతరం ఉద్యమం గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు స్వాతంత్రోద్యమంలో ఇంకా తీసుకుంటే ఓ పక్క
ఈ యొక్క ఇత్తెహాద్ ఉల్ ముసల్మాన్ అనే పార్టీని సంస్థను 1927వ సంవత్సరంలో స్థాపించడం, అది 1940 సంవత్సరంలో రజాకార్గా సంస్థగా మారిపోవడం, అందులో రజాకార్లు అనే వాలంటీర్ దళం రావడం, వాళ్ళు 1940 సంవత్సరంలో వీళ్ళు రజాకారులు యొక్క రావడం జరిగింది. వాళ్ళు నిజాం రాజ్యాన్ని, హైదరాబాదులో ఉన్న నిజాం రాజ్యాన్ని కాపాడడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఇలాంటి ప్రయత్నాల్లో భాగమే వారు ప్రజల్లో నానాటికి విజృంభిస్తున్న స్వాతంత్రోద్యమాన్ని అడ్డుకోవడం, తర్వాత నిజాం రాజ్యాన్ని సంరక్షించడానికి వారు గ్రామాలపైన పడి ఈ యొక్క ప్రజలను ఊచకోత కోయడం, స్త్రీలను చేర్చడం, తర్వాత దోపిడీ చేయడం ఇటువంటి నిత్యకృత్యాలుగా మారిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి తెలంగాణలో ఉన్న భూములన్నీ యొక్క మరి నిజాం కంట్రోల్లో ఉన్నాయంటే అవి లేదు. కేవలం తెలంగాణలో ఉన్న భూములు యొక్క 5,30,00,000 ఎకరాలు వివిధ యాజమాన్యాల కింద ఉన్నాయి. అవి భూస్వాములు కావచ్చు, జాగీర్దారులు కావచ్చు, దేశ్ముఖులు కావచ్చు. తర్వాత ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ భూములు ఇది ఇతరుల కింద ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా ఈనాతిహీనమైన పరిస్థితుల్లో ఉన్నారు. తర్వాత వాళ్ళకి తెలంగాణ ప్రజలకి ఎలాంటి స్వేచ్ఛ లేదు. ఒక పక్క వెట్టి చాకిరి, దొరల కింద, భూస్వాముల కింద వెట్టి చాకిరి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా వెట్టి చాకిరి యొక్క దీనివల్ల ఈ ఆటోమేటిక్గా ఆ రోజుల్లో సాయుధ పోరాటం అనేది వచ్చింది. 1944 ప్రాంతంలో సాయుధ పోరాటం వచ్చింది. అది 4 దశలుగా సాగింది. చివరికి 1951 వరకు సాయుధ పోరాటం జరిగింది. మరి సాయుధ పోరాటానికి సంబంధించిన ముఖ్య అంశాలు అంటే ఆ కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలను మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రజాకార్ ఉద్యమాన్ని గురించిన ముఖ్య అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మరి ఈ విధంగా అదేవిధంగా మనకు తెలంగాణలో మనకు దళిత ఉద్యమాలు ఉన్నాయి. భాగ్యారెడ్డి వర్మ తెలంగాణలో దళిత ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. మరి భాగ్యారెడ్డి వర్మ గురించిన అంశాలు, దళిత ఉద్యమాల గురించిన అంశాలు మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంకా ఇది తీసుకుంటే ఈ యొక్క తెలంగాణలో గిరిజన ఉద్యమాలు జరిగాయి. గిరిజన పోరాటాలు తీసుకుంటే రాంజీ గోండు పోరాటం యొక్క ఆదిలాబాద్ జిల్లా యొక్క జనగాం, ఆసిఫాబాద్ దగ్గర ఉన్న జనగాం కేంద్రంగా రాంజీ గోండ్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఆయనను ఈ యొక్క 1857 తర్వాత ఆయన తిరుగుబాటు బ్రహ్మాండంగా సాగింది. అదేవిధంగా మరి కొమరం భీం తిరుగుబాటు కూడా జరిగింది. అంటే నిజాం రాజుకు వ్యతిరేకంగా కొమరం భీం జంగల్ జమీన్ అనే నినాదంతో యొక్క నిజాం రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. గిరిజన హక్కుల కోసం పోరాటం చేశాడు. మరి ఈ విధంగా ఈ పోరాటాన్ని కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. చివరికి ఒక పక్క రజాకారులు వల్ల శాంతి భద్రతల పరిస్థితి చాలా గణనీయంగా అస్తవ్యస్తమైపోయింది. రజాకారులు ఈ యొక్క గ్రామాలపై పడి దోచుకోవడం చేశారు. మరోపక్క ఈ యొక్క భారత అంటే ఇక్కడే కాకుండా అంటే నిజాం రాజ్యంలోనే కాకుండా వారు భారత భూభాగాలపైన కూడా దాడికి వెళ్ళారు. తర్వాత ఒక పక్క ఈ యొక్క నిజాం రాజు యొక్క భారత వ్యతిరేక చర్యలు. మరి నిజాం రాజు భారతదేశంతో ఈ యొక్క 1947వ సంవత్సరం నవంబర్ 29వ తేదీన యథాతథ ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీనివల్ల విదేశీ వ్యవహారాలు ఈయన కంట్రోల్లోకి వచ్చాయి. ఆ విధంగా విదేశీ వ్యవహారాలు ఈయన కంట్రోల్లోకి వచ్చినప్పుడు ఈ యొక్క భారతదేశం కంట్రోల్లోకి వచ్చాయి. మరి మరుసటి రోజు నుండే నిజాం వ్యతిరేక పోరాటం అంటే భారత వ్యతిరేక ప్రచారం చేయడము, భారతదేశం పైన ఐక్యరాజ్య సమితికి యొక్క ఫిర్యాదు చేయడం మొదలైన అంశాలు, ఒక పక్క రజాకారుల చర్యలు. ఇటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం 1948వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీన హైదరాబాద్ రాజ్యం పైన పోలీస్ చర్యను జరిపింది. ఈ పోలీస్ చర్య 4 రోజుల పాటు జరిగింది. సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాదు నిజాం తర్వాత సైన్యము మొత్తం కూడా భారతదేశాన్ని లొంగిపోయింది. సెప్టెంబర్ 17వ తేదీన భారతదేశము ఈ యొక్క హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో కలిసిపోయింది. తర్వాత మనకి ఈ విధంగా జరిగిన ఆపరేషన్కి ఈ విధంగా హైదరాబాద్ రాజ్యంపై జరిగిన ఆపరేషన్ గల పేరు ఆపరేషన్ పోలో. దీనికి నేతృత్వం వహించిన వాడు జనరల్ జేఎన్ చౌదరి. ఈ విధంగా హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో కలిసిపోయింది. ఈ విషయాలన్నింటినీ కూడా మనం అధ్యయనం చేసినట్లయితే, ప్రతి ప్రశ్న మనం జాగ్రత్తగా చేసినట్లయితే, మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మన విజయం సాధించవచ్చు. అదేవిధంగా మనకి ఈ అంశాల్లో మనకు ముఖ్యంగా తీసుకుంటే ఈ కాలంలో రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. అంటే గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను మనం మర్చిపోకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు.
వాటిని మళ్ళీ మనం రిపీట్ చేసి అధ్యయనం చేసినట్లయితే మనం విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అభ్యర్థులు గమనించవలసిందిగా కోరుతున్నాను. మన టీవీ